బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం సాయంత్రానికి తుపానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తమిళనాడు, కోస్తాంధ్ర జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని అంచనా. రాయలసీమలో మాత్రం పొడి వాతావరణం ఉండనుంది. ఈ సాయంత్రానికి తుపానుగా మారనున్న తీవ్ర వాయుగుండం ఈ నెల 29 నాటికి తీవ్ర తుపానుగా మారబోతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుత అంచనాల ప్రకారం 30వ తేదీ వరకు ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర వైపుగా వస్తున్నట్లు కనిపిస్తున్నా ఆ తర్వాత దిశ మార్చుకుంటుందని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. వచ్చే బుధవారం నుంచి ఆదివారం వరకు కోస్తాంధ్ర తీరం వెంబడి ప్రయాణం సాగించవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో తీరం దాటే అవకాశాలు మాత్రం లేవని అంటున్నారు. తీవ్ర తుపానుగా మారిన తర్వాత ఆంధ్ర, ఒడిశా తీరం వెంబడి ప్రయాణించి పశ్చిమ బెంగాల్ వైపు గాని, ఈశాన్యం వైపు గాని దిశ మార్చుకునేందుకు అనువైన పరిస్థితులు ఉన్నట్లు ఐఎండీ అధికారులు చెబుతున్నారు. వాయుగుండం మచిలీపట్నానికి 1690 కిలోమీటర్లు, చెన్నైకి 1410 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 30 నాటికి తీవ్ర తుపానుగా మారుతుందని, అప్పుడు దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఆ రోజు తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 110 కిలోమీటర్ల నుంచి 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరిస్తున్నారు. జాలర్లు వేటకు వెళ్లవద్దని ఆర్టీజీఎస్ సూచించింది. ఇప్పటికే వేటకు వెళ్లిన వారంతా 28వ తేదీ కల్లా తీరానికి వచ్చేయాలని కోరింది. వాయుగుండం కారణంగా సముద్రం ఉధృతంగా ఉంటుందని, అలలు ఎగిసిపడతాయని తెలిపింది. తీర ప్రాంతాలకు వెళ్లకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేసింది. రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతుందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 37 డిగ్రీల నుంచి 41 డిగ్రీల మేర రికార్డయ్యే అవకాశం ఉంది.